గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వ్రతమైన తర్వాత మాంసం పెట్టుడే. వ్రతం జరిగింది ఒక్కడి దగ్గర, మాంసం అక్కడెక్కడో ఊరోళ్ళ కోసం మేము ఫస్ట్ టైం ఊరికి డిన్నర్ చేస్తున్నాం. ఇప్పుడు ఊరోళ్ళకి పిలిచి వాళ్ళకి దావత్ కదా అది, మనము ఇస్తున్న పార్టీ. వాళ్ళకి ఉట్టి పప్పు భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో అసలు అది లేదు. తెలంగాణలో మీకు తెలిసిందే కదా. సో వ్రతం జరిగి పూజ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ క్లోజ్ అయిన తర్వాత లంచ్ స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కడో దూరంగా. అది మా ట్రెడిషన్, అది తెలంగాణలో మనకు ట్రెడిషన్. అది కొంతమంది అన్నారు వ్రతం అయిపోయిన తర్వాత ఇలా నాన్ వెజ్ ఎలా పెడతారు, కానీ తెలంగాణ ఇప్పుడు కాదు, వెనకటి నుంచి. ఇప్పుడు వచ్చిన ఈ రిసెప్షన్లు అవి, ఇప్పుడు మా అక్కయ్య అప్పుడు పెళ్ళైనప్పుడు వ్రతమే రిసెప్షన్ ఇంకో సెపరేట్ ఉండకపోయేది కదా. పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరికి పోయేసి అత్తగారు ఇంట్లో వ్రతం జరిగేది. వ్రతం జరిగినప్పుడే ఆ మిగతా పెళ్ళికి రాని చుట్టాల వాళ్ళందరికీ కూడా డిన్నరో లంచో అది క్రియేట్ చేస్తే మనము ఒక మేకనో ఒక గొర్రెనో కోసి భోజనం పెట్టేది. అదే సేమ్ ట్రెడిషన్ వి ఫాలోడ్. అది ఇష్టం లేనివాడు ఎన్నో అంటుంటారు, మనం అవి పట్టించుకుంటుంది. సార్ మీ కెరీర్కి సంబంధించి ఒక సీరియస్ క్వశ్చన్ అండ్ సజెషన్ కూడా అనుకోండి, నాకున్న అతి తక్కువ పరిజ్ఞానం మేరకు. బట్ దీన్ని ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు నేను చాలామంది ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేస్తుంటాను. ఇక్కడ మేకర్స్కి ఆర్టిస్టులకి మధ్య కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. మీరు ఇండియాలో ఉండరు, యూకేలో ఉంటారు. ఇక్కడ ఏమన్నా వర్క్స్ వచ్చినా ఛాన్స్లు వచ్చినా వచ్చి చేసిపోతుంటారు. బట్ సినిమా అవకాశాల కోసం ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎంత కోరికగా ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు. ఉదాహరణకి ఒక క్యారెక్టర్ అనుకుంటారు, యష్ గారిని తీసుకుందాం అనుకుంటారు. ఆయన ఎక్కడో యూకేలో ఉంటాడు, పెద్ద ఇంట్రెస్ట్గా ఉండదు, ఏదో ఎప్పుడో ఒకసారి సీజనల్గా వచ్చి చేసిపోతుంటాడు. యష్ అనే వ్యక్తి అలాంటి ఆర్టిస్టా? సినిమా అవకాశాలు వస్తే అన్నిటికన్నా సినిమానే ప్రయారిటీ అనుకునే మనిషి? ఒక క్లారిటీ కావాలి మేకర్స్కి. నేను మీకు క్లారిటీ ఇస్తున్నా. మీరు చెప్పినది రెండో ఆప్షనే నాది. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్. ఇప్పుడు ఎందుకంటే నా కెరీర్లో నేను చేయాల్సిన పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది, బెంట్లీలో జాబ్ చేస్తుంది. షీ సెటిల్డ్, ఆమెకు సినిమాలు ఇష్టం లేదు, ఆమె అంతటా ఉంది. చిన్న అమ్మాయి లా చేస్తుంది, ఆమె పెద్దగా అయిపోయింది, ఆమె ఇండిపెండెంట్గా ఉంది. నేను మా వైఫే. ఇన్ని రోజులు కష్టపడి అన్నిటికీ దూరంగా సినిమా అని ఇష్టం ఉన్నా కానీ నా బాధ్యతల వల్ల నా కుటుంబాన్ని కొంతమందిని ఫైనాన్షియల్ హెల్ప్ చేయాల్సి వచ్చినందుకు అన్నీ వదులుకొని ఇన్ని రోజులు చేసినాం. ఇప్పుడు ఆ స్టేజ్ దాటి నా అనే టైం నాకు వచ్చింది. ఇప్పుడు నాకున్న ఈ 10-15 ఏండ్లు ఏది వచ్చినా చేయాలన్నది నేను చాలా కాన్ఫిడెంట్గా, ఐఎమ్ వెరీ మచ్ డిసైడెడ్. నాకు ఆపర్చునిటీ వస్తే నేను ఎప్పుడు రమ్మన్నా కానీ వచ్చేస్తా. అట్లనే ఛాంపియన్ కూడా అంతే. నేను దాదాపు 3-4 టైమ్స్ ఛాంపియన్ కోసం వచ్చిన, 3-4 టైమ్స్ ట్రావెల్ చేసినాం. దాదాపు 4 months టైం ఇచ్చిన. చాలా లాంగ్ సీన్స్ ఉండే నా కాంబినేషన్ సీన్, ఊర్లో వాళ్ళతో కలిసి ఉండే కాబట్టి ఐ వాజ్ దేర్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ సీన్. షూటింగ్లో అయితే, సినిమాలో ఎంత కనపడ్డది వేరే విషయం, కానీ ఐ వాజ్ దేర్. నేను ఆ కమిట్మెంట్ అయితే ఇచ్చినా కదా. అంత బిజీగా ఉండి, నా బిజినెస్ ఉంది, నా వర్క్ ఉంది, అన్నీ ఉన్నా కానీ when I was needed, I said, okay, I'm coming. నాకు all I needed was నాకు ఒక 2 weeks notice ఇవ్వండి అని అప్పుడు చెప్పిన. కానీ ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీని బట్టి అది ఏంటి అన్న దాన్ని బట్టి నేను ఐ విల్ పుట్ అ సైడ్, ఐ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ నుంచి నేను చేసుకోవాలి. అప్పుడు కూడా నేను క్యారవాన్ నుండి నేను టీమ్స్ కాల్స్ చేసిన, నా టీమ్ తోటి అక్కడ మాట్లాడిన, ఐ వాజ్ టేకింగ్, అవన్నీ నేను చేసిన. కానీ అది ఎప్పుడు కూడా డిస్ట్రప్టివ్గా వర్క్, షూటింగ్లో ఎక్కడ ఎవరికి తెలియదు కూడా తెలియదు. సో ఐఎమ్ వెరీ కమిటెడ్, ఐఎమ్ డిటర్మిన్డ్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం, నిజంగా చెప్తున్నా. చాలా ప్యాషనెట్గా చెప్తున్నా. మీకు తెలిసినా కానీ ఎవరైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ జస్ట్ రెఫర్ మై నేమ్. I'm ready to do any role. As an artist, I just wanted to do some good characters. జస్ట్ ఈ క్లారిటీ కోసమే అడిగాను సార్ నేను ఈ క్వశ్చన్. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా మీరు తప్పుగా అనుకోవద్దు. విజయ్ దేవరకొండ మేనమామ అనేది మీకు పర్సనల్గా అవకాశాలు అడగడానికి ఇది మీకు మైనస్ అయ్యే అవకాశం ఉంది కదా? ఉంది. కొంతమంది అంత పెద్ద ఆయనకి ఇంత చిన్న రోల్ ఏమిద్దామని అనుకోవచ్చు. కొంతమంది దగ్గరికి వెళ్ళి మీరు ఈ రేంజ్లో ఉండి వెళ్ళి వీళ్ళని అవకాశం, మా ఓడికి ఏమన్నా బ్యాడ్ నేమ్ అవ్వద్దేమో అని చెప్పి ఇది ఒక సమస్య ఉంది. సో దీన్ని ఎలా దాటాలి?
అది నిజంగా చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అన్నది. నేను కూడా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నా. అంటే నేను విజయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నేను ఆయనకి ఒక బ్యారియర్ కావద్దు. అంటే రెప్యుటేషన్ పాయింట్ ఏంది మీ మామ వచ్చి అక్కడ అడుగుతున్నాడు ఇక్కడ వచ్చినాడు అనేది చాలా బాగుండదు. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఆపర్చునిటీ ఇవ్వాలంటే ప్రతి చిన్న రోల్ ఏదో కనపడే రోల్ ఆయన ఎందుకు అంత దూరం నుంచి పిలిచి ఈ రోల్కి ఎందుకు పిలుస్తామని కొన్ని ఆపర్చునిటీ అసలు రాకపోవచ్చు. అది అన్నట్టే అది చూడాలి ఎట్లా ఇవాల్వ్ అవుతుంది అన్నది బ్రేక్ చెయ్యాలి. అదైతే కరెక్టే. కానీ ఛాంపియన్లో అవకాశం ప్రదీప్కి నేనెవరో తెలీదు. పెళ్లి చూపులు యశ్ రంగనాథన్ పేరు వినింటాడు కానీ నేను ప్రదీప్ ఎప్పుడు కనెక్ట్ కాలేదు, ఎప్పుడు మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేదు. ఆయన సంహౌ ఎవరో ఫోటో చూపిస్తారా ఇది బాగానే ఉంది కొన్ని ఫోటోలు పంపించండి ఒక ఊరోడ్లాగా అంటే నేను లండన్ నుంచి ఆ గెటప్లో కొన్ని ఫోటోలు పంపిస్తే అది కూడా నచ్చి దాని తర్వాత ఒక స్క్రిప్ట్ ఒక 1 పేజ్ డైలాగ్స్ పంపించాను. ఓకే ఇది చేసి పంపించండి చూద్దాము అంటే అది చేసి పంపించిన అది కూడా నచ్చింది వీడియో. అది నచ్చిన తర్వాతనే ఆయనకు తెలిసింది ఓకే యశ్ రంగనాథన్ అంటే ఇంకా బాగుంది కదా అనుకొని అప్పుడు తీసుకున్నారు. సో అది ఒక నేను ట్రై చేయకుండా వచ్చిన ఆపర్చునిటీ అది. అట్లా ఎవరైనా చూసి నిజంగా నేను సూట్ అవుతా కొన్ని క్యారెక్టర్స్కి అంటే ఐఎమ్ రెడీ టు డూ. కానీ మీరు అన్నట్టు అది ఎంతవరకు మరి జనాలు అది ఎట్లా బ్రేక్ చేయాలో మరి అది ఐ డోంట్ నో. బట్ ఐఎమ్ హియర్ టు డూ గుడ్ రోల్స్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. విజయ్ మేనమామగా నేను అడుక్కొని చేయాలని అయితే లేదు. ఐ డోంట్ వాంట్ టు బి పెయిన్ ఫర్ విజయ్ ఆయన రెప్యుటేషన్ పాడు చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం నాకంటూ ఐఎమ్ అన్ ఇండివిజువల్. నాకు ఒక ఐడెంటిటీ ఉంది. నా కెరీర్ వేరు, విజయ్కి నాకు సంబంధం లేదు కెరీర్ పాయింట్ ఆఫ్ వాడిది నాది అంతే. సో అట్లాంటప్పుడు పీపుల్ షుడ్ సీ మీ యాజ్ అ యశ్ రంగినేని, నాట్ విజయ్స్ మేనమామ. As long as they see that, I hope they will consider me for those roles. Yeah. Sir, last 2 questions. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మా జంట? వాళ్ళు నేను ప్లేస్ చెప్పాను కానీ దే హ్యాడ్ ఒక 4 days బ్రేక్ దొరికింది ఇమీడియట్గా. హనీమూన్ అని కాదు కానీ అదే వాళ్ళు హాలిడే పోయినరు. దే వాంటెడ్ టు గో అవే ఫ్రమ్ ఆల్ దిస్ కేవస్. ఇన్ని రోజులు ఇంతమంది చుట్టుమధ్యలో అంత టెన్షన్ వాళ్ళ మీద ఉండే కదా. సో దే వాంటెడ్ టు స్పెండ్ క్వైట్ టైమ్ బిఫోర్ మళ్ళీ వాళ్ళిద్దరు షూట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచే. ఇద్దరు మళ్ళీ సెపరేట్ అయిపోతారు ఫర్ అట్లీస్ట్ 2-3 weeks. దే ఆర్ నాట్ సీయింగ్ ఈచ్ అదర్. సో అందుకే ఈ 4 days గ్యాప్లో వీ వాంటెడ్ టు హ్యావ్ ఎ క్విక్ ఒక పీస్ఫుల్ బ్రేక్ అని పోయినరు. సో యా దేర్ జస్ట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.